వల్ల 3 ఏళ్ల వయసులోనే తన బిడ్డ కాలు కోల్పోవడంతో ఓ సామాన్య కానిస్టేబుల్ 6 ఏళ్లుగా అసామాన్యమైన పోరాటం చేస్తున్నాడు. తన బిడ్డకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ రాష్ట్ర సచివాలయం ఎదుటనే భీష్మించుకుని కూర్చున్నాడు. తమిళనాడులోని చెన్నై ఒట్టేరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కోదండపాణి కుమార్తె ప్రతీక్ష నెప్రోటిక్ సిండ్రోమ్ అనే కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. అయితే 2021లో 3 ఏళ్ల వయసున్న ఆ చిన్నారికి ఉన్నట్టుండి ఫిట్స్ రావడంతో ఎగ్మోర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బ్రెయిన్ ఫీవర్గా డయాగ్నోసిస్ చేసి చికిత్స అందించారు. అయితే డాక్టర్లు చేసిన ఓ ఇంజెక్షన్ వికటించడంతో కుడి కాలికి గాంగ్రీవ్ వచ్చి కాళ్లు తీసేయాల్సి వచ్చింది. నాటి నుంచి వైద్యుల నిర్లక్ష్యంపై పోరాటం చేస్తున్నాడు కోదండపాణి. దీనిపై సిబిసిఐడి ఎంక్వైరీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ చిన్నారితో కలిసి చెన్నైలోని సచివాలయం ముందు ఆందోళన చేస్తున్నాడు. ఏళ్లు గడుస్తున్నా సర్కార్లో చలనం రాకపోవడంతో సహనం కోల్పోయిన కోదండపాణి అధికార పార్టీ జెండాకు నిప్పు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు అతని పోరాటానికి మద్దతు పెరుగుతుంది. మోడల్ సార్